చూసుకుంటే 19% దాదాపు కంపేర్ టు లాస్ట్ 2021 ఇయర్కి సంబంధించి. సో ఈసారి కాస్త ఒక సునామీ రానుందనేటువంటి బీజేపీ చెప్తుంది. నిజంగా ఆ సునామీ పశ్చిమ బెంగాల్లో ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉందా, ఏం జరగనుంది అనేటువంటిది కాస్త ఉత్కంఠ ఉంది దేశవ్యాప్తంగా కూడా. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో. దీదియా మోదీయా, ఎందుకంటే మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, నాయకులంతా ఇక్కడే దాదాపు 15 రోజులు తిష్ట వేసినటువంటి పరిస్థితి. భారీగా ర్యాలీలు, జనాలను రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం, రోడ్ షోలు, బహిరంగ సభలు పెద్ద ఎత్తున ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. అసలు మమతా బెనర్జీ పవర్లోకి ఎట్లొచ్చింది అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. దానికి రీజన్ సిపిఐఎం గతంలో వారికి సంబంధించినటువంటి వారిని లేకుండా చేయడంతో బీజేపీ ఇక్కడ ఒక్కసారిగా వటవృక్షంగా ఎదిగింది. ఈసారి చేంజ్ ఉంటుంది, మళ్ళీ సిపిఐఎం వాళ్ళ పట్టు నిలుపుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఐ రిక్వెస్ట్, ఐ నో మధు ఫుల్ ఆన్ జోష్, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అంతా మారిపోతూ ఉంది. నెంబర్కి ఏమైతే అంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. 61, 62 కెన్ వి ఎక్స్పెక్ట్? ఎందుకంటే ఇందాక 33, 36 చూసాం, ఇప్పుడేమో 61, 62. వెరీ నెక్ టు నెక్ ఫైట్, క్లోజ్ టైట్ ఫైట్. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మై యాక్సెస్ ఏంటి అయితే నేనైతే చెప్పలేనబ్బా. ఇందాక నేను మధు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు హియస్ రిలక్టెంట్ కంప్లీట్గా. లేదు నేను చెప్పను, ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి, కౌంటింగ్ రోజు ఇది. వెల్ హీ కెన్ సే దట్ ఇది రావచ్చు, మేబీ దిస్ ఇస్ ద రీజన్స్ అని చెప్పి. హీఈస్ కంప్లీట్లీ రిలక్టెంట్, మాట్లాడడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు మాట. సో గెస్ట్ రెడీగా ఉన్నారు, తాడూరి శ్రీనివాస్ బీజేపీ నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ వెస్ట్ బెంగాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉంది. కమింగ్ బ్యాక్ టు తమిళనాడులో పెద్దగా స్కోపింగ్ కనిపించట్లేదు బీజేపీకి, బట్ అస్సాంలో అఫ్ కోర్స్ మళ్ళీ మీరు రిపీట్ అవ్వబోతున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అవే చెప్తున్నా, మీకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. పుదుచ్చేరిలో కూడా కొంత బీజేపీ ఉంది, బట్ వెస్ట్ బెంగాల్లో మీరు చాలా ప్రధానంగా టార్గెట్ చేసినటువంటి చోట సో నెక్ టు నెక్ ఫైట్ ఉంది. చివరాకరణ ఏదైనా జరగవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ అయితే చాలా ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. వాట్ డు ఎక్స్పెక్ట్? మీ మోదీ ఆ మంత్రం అక్కడ పారింది అనుకోవాలా? డెఫినెట్ గా మోడీ గారి యొక్క పరిపాలన తీరుతెన్నులు, దేశం యొక్క ప్రగతి, ఈ ప్రగతి చక్రాలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంది. ఈ ప్రగతి రథం ఇక ఆగదు. ఈ రోజు మీరు చూసినారు కేరళలో, సరే గెలిచి ఉండొచ్చు కాక కాంగ్రెస్ పార్టీ, ఎందుకు బీజేపీ థర్డ్ ఫోర్స్ గా అక్కడ ఎదిగింది. సో కమ్యూనిస్టు ముక్త భారత్ అయిపోయింది ఇవాళ దేశంలో. నెక్స్ట్ ఈ రోజు ఇండియా కూటమి కూడా మీరు చూసినట్టయితే ఇవాళ కేజ్రీవాల్ కావచ్చు, శివసేన కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఇవాళ మమతా బెనర్జీ కనుక మమతా బెనర్జీ కూడా ఓడిపోతుంది. సో ఈ రోజు మీరు చూసినట్టయితే ఇండియా కూటమి కూడా పటాపంచలు అయిపోయింది, ముక్కలుగా మారిపోయింది. ఇండియా కూటమి అనేది లేకుండా పోయింది. సో మేమేమంటున్నామంటే ఈరోజు బెంగాల్లో దీదీ చేసినటువంటి ఆగడాలు అన్ని ఇన్ని కావు. ఇవాళ ఒక దేశం సెపరేట్ దేశంగా భావించింది ఆమె, ఒక సెపరేట్ ఆమెదే ఒక ఏది కాశ్మీర్ లాగా ఒక స్వయం ప్రతిపత్తి రాష్ట్రం అనుకుంటే ఆమె ఏకంగా మరో కాశ్మీర్ లాగా ఆమె పరిపాలించింది. ఆమె ఒక దేశం అనుకుంది, ఒక మహారాణి అనుకుంది. ఇవాళ దానికి ప్రజలు చెల్లుచీటు. మీరు 93% పోలింగ్ అయినప్పుడే అది మా గెలుపు డిసైడ్ అయిపోయింది. ప్రజలు భయపడకుండా బయటకు వచ్చి ఓట్లేసినప్పుడే బీజేపీ పార్టీ గెలిచింది. మొన్న నేనేమంటున్నానంటే ఈ రోజు భారతదేశంలో అంటే శ్రీనివాస్ గారు, ఓన్లీ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ మమతా బెనర్జీ మిమ్మల్ని అక్కడ అధికారంలోకి తీసుకొస్తే అనుకోవాలా, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో మీరు 2 సార్లు అక్కడ ఆవిడ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే 2 సార్లు మీరే కేంద్రంలో ఉన్నారు. మీరు తీసుకొచ్చిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, లేదు మీరు ఒక మాట అనుకొచ్చారు బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ గా కూడా ఉందనేది మీ ప్రధాన ప్రచార ఒక అస్త్రం బీజేపీ నాయకులకి. బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, వెస్ట్ బెంగాల్లోకి వచ్చారనేది. సో వీటన్నిటికీ కారణం దీదీయేనా? అంటే మోదీ దీనికి ఎక్కడ కారణం కాదా? వాళ్ళ ఫెయిల్యూర్సే మీకు అస్త్రం కాబోతున్నాయా? బట్ సారీ ఫర్ ఇంటరప్షన్, యాడింగ్ టు మనోజ్, another question, సర్ గురించి, సారీ ఇందాక పోలింగ్ పర్సంటేజ్ గురించి ప్రస్తావించారు. అక్కడ సర్లో కొన్ని ఓట్స్ వెళ్ళిపోయాయి కాబట్టి అంత హై స్టేక్ ఆఫ్ నెంబర్ కనిపించింది తప్ప, ఒకవేళ ఉండుంటే డిఫరెన్సెస్ మేబీ ఇంకా హ్యూజ్ గా ఉందనేమో. వాట్ ఇట్ మే బి ద రీజన్? నెంబర్ కనిపించి ఉండొచ్చు కాక, బట్ సర్తో వచ్చింది. ఇన్ఫాక్ట్ తమిళనాడులో కూడా జరిగింది అరౌండ్ 84% అంటే సర్ జరిగిన తర్వాత ఇది. సో దిస్ ఈజ్ సమ్వాట్ యాడింగ్ టు బీజేపీ అనేది వినిపించే మాట. అది ఏ విధంగా ఉన్నా కూడా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ఈరోజు ఈ భారతదేశం డివిజివ్ పాలిటిక్స్ కానీ అపీజ్మెంట్ పాలిటిక్స్ కానీ చోటు లేదు. ఇవాళ వెస్ట్ బెంగాలే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ మీరు చూడండి, ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ అండ్ సౌత్, రేపు రాబోయే కాలంలో మీరు బీజేపీది సౌత్ లో కూడా మీరు చూస్తారు. ఒకవైపు వీళ్ళు ఏమంటారు, దక్షిణ భారతదేశం,
ముస్లిమ్స్, మైనార్టీస్, ఇవేనా మొత్తం దేశం మీద ఉన్న సమస్యలు? ఇవాళ ఆయన పోయి నికోబార్ ఐలాండ్ లో లొల్లి చేస్తున్నాడు. చైనాకు శ్రీనివాస్ గారు ప్లీజ్ బియాన్ హోల్డ్ ఒకసారి పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ చెప్తాను మీకు. నేను పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ చెప్తాను. తృణమూల్ కాంగ్రెస్ 92 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ ఉంటే బీజేపీ 86, బీజేపీ 86 అండ్ తృణమూల్ కాంగ్రెస్ 92 స్థానాలు ఆధిక్యత కనబరుస్తోంది. సో యాజ్ యు ఆర్ సెడ్, మీరు ఇందాక చెప్తున్నట్టుగా సొంతగా మహారాణి లాగా పరిపాలించింది, దేశంలాగా అనుకుంది, ఆవిడే పూర్తిగా వెస్ట్ బెంగాల్ ఒక ప్రత్యేక దేశంలాగా కశ్మీర్ లాగానో చేద్దాం అనుకుంది. సో అటువంటి నేపథ్యంలో ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ స్థాయిలో పట్టం కట్టగలుగుతారా? లేదు, మీరు అనుకుంది నిజం అనుకుంటే ఫస్ట్లీ దట్ స్టార్ట్స్ విత్ ఏదైనా తన నిర్ణయం తీసుకుంటే అది గవర్నమెంట్ అధికారుల నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్సే తనకు 92 లీడ్స్ ఇస్తున్నారంటే మీరు చెప్పింది నిజం అనుకోవాలా? ఈ రోజు ఆమె చేసిన ఆగడాలకి ప్రజలు భయపడి ఓట్లు వేయడానికి బయటికి రాలేదు. ఈ రోజు వెల్లువల ఒక ఉప్పెనలా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందని మీరే అంటారు.